సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, బాగున్నామ్మా? ఫైన్ సార్. సార్ ఇప్పుడు ఎస్ఐపి సిప్ ఉంది అండ్ లంసమ్, సిప్ వర్సెస్ లంసమ్ విచ్ ఈస్ బెటర్ అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి అంటే ఏం చెప్తారు సార్? సిప్ ఆర్ లంసమ్. సిప్ అంటే ఏమిటి? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఏదో జీతంగాడు నెల నెల ₹1,00,000 వస్తాయి, ₹10,000 సేవ్ చేసుకుంటున్నాడు అన్న వాళ్ళు ఆ ₹10,000 ఇలా సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ శాలరీ నుంచి దీనిలో సేవ్ చేసుకుంటారు. అది సిప్. ఆ దానివల్ల ఏమవుతుంది, ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టుకుంటే దానివల్ల కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రిస్క్ మినిమైజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ టైంలో పెడితే ఇంతకంటే ఇంకా పడదు. ఏంటి బేసిక్ ప్రిన్సిపల్ స్టాక్ మార్కెట్లో? బై లో సెల్ హై. అంటే బై లో, వెన్ ఇట్ ఈస్ ఎట్ లో ప్రైస్ యూ షుడ్ బై. రివర్స్ చేస్తే లాస్ వస్తాం. సో కాబట్టి మన ప్రాఫిట్ రావాలంటే తక్కువ కొని ఎక్కువకి అమ్మాలి. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. కానీ ఏది తక్కువ, ఇంతకంటే ఇంకా తక్కువ కాదు, ఇంతకంటే ఇంకా పడదు అని మనం ఎలా చెప్పుకోగలం? ఎలా కనుక్కోగలం? అలాంటి టూల్ ఉందా? లేదు. దానికి ఏంటి, మన టెక్నికల్ గ్రాఫ్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి. దాని మీద వెళ్ళి మనము ఒక ప్రాబబిలిటీ థియరీని బట్టి ఓకే ఇంతకంటే అశోక్ లైలాండ్ ₹170 కంటే పడదు. చెప్పుకున్నాం ఒకసారి అశోక్ లైలాండ్ గురించి, అందుకే గుర్తొచ్చింది. అశోక్ లైలాండ్ ₹170 కంటే పడదు అని మనము ఆ సపోర్ట్ లెవెల్ అక్కడ ఉంది, బాగుంది అని చెప్పి మనం అశోక్ లైలాండ్ కొని మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అలా కొనుక్కుంటూ పడితే కనుక అదృష్టంగా భావించి కొనుక్కోవడం అనేది ఇండివిజువల్ స్టాక్స్. సిప్పు ఇదే విధంగా నెల నెలకి 15,000 పెట్టుకుంటూ వెళ్తే ఆ సిప్పు ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉంటాడో ఆ ఫండ్ మేనేజర్ స్టాక్స్లో, ఆ ఐడెంటిఫైడ్ స్టాక్స్లో ఆయన పెట్టుకుని ఆయన మేనేజ్ చేసుకుంటూ పెడతాడు. అది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కానీ లంసమ్ అన్నది మన దగ్గర ఇవాళ డబ్బులున్నాయి, పెట్టడానికి అవకాశం ఉంది. మార్కెట్ కండిషన్ చూస్తున్నాం. ఇప్పుడు మార్కెట్ కండిషన్ ఎలా ఉంది? పడింది కదా, పడింది. ఇప్పుడు మార్కెట్ కండిషన్ పడిపోయింది కాబట్టి ఇది ఒక అవకాశం. నా దగ్గర డబ్బులున్నాయి, ఒక అదృష్టంగా భావించి సపోజ్ నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఇవాళే కొనేయకూడదు. అంటే మండే నాడే కొనేయకూడదు. మండే నాడు మార్కెట్ కొంచెం డౌన్ అయినా కానీ మండే ఆ 10 లక్షల్లో ఒక 2.5 lakhs 25% వెయిట్. యూ హ్యావ్ టు వెయిట్. మళ్ళీ ట్యూస్డే నాడు మార్కెట్ డౌన్ అయిందా అప్ అయిందా చూసుకుని, మార్కెట్ మోరాల్లెస్ అప్ డౌన్ అవుతుంది చూసుకోవాలి. డౌన్ అవుతుంది అంటే ఆగాలి. ఇది ఇంకా పడుతుందేమో కొంచెం ఆగాలి. ఆగి వెన్స్డేకి పోస్ట్పోన్ చేయాలి. ఆ విధంగా మార్కెట్లో గ్రాడ్యువల్గా ఒకేసారి ఈ లంసమ్ని 4 ఇన్స్టాల్మెంట్స్లో ఆర్ 5 ఇన్స్టాల్మెంట్స్లో మనము ఈ పడుతున్న కండిషన్స్లో పెట్టేసేయాలి. ఎందుకంటే బాగా పడింది కాబట్టి మార్కెట్ రీసెంట్ పాస్ట్లో అలా పెట్టేసేస్తే మనకేమవుతుంది, ఇంత లంసమ్ మీద ఒక్కసారిగా మనకి మార్కెట్ ఎప్పుడైతే కొంచెం స్టెబిలైజ్ అవుతుందో హై రిటర్న్స్ వస్తాయి. అందువల్ల మనిషి దగ్గర డబ్బు నుండి అవతల మార్కెట్ కండిషన్స్ ఇలా ఉంటే, అంటే ఆల్రెడీ తగ్గి ఉండి క్రాష్ అయ్యి ఉండి మార్కెట్ ఉంటే లంసంలో పెట్టాలి. మనిషి దగ్గర మినిమం డబ్బు నుండి సేవింగ్స్ ఓరియంటెడ్గా ఉండి సేవింగ్స్ బిల్డప్ చేసుకోవాలి అంటే అలా అలా పెంచుకోవాలి కదా. ఏదో ఇల్లు కొనుక్కోవాలంటే బాధ్యత పడి కావాలి. ఎంత 100% ఎవరు ఫైనాన్స్ చేయరు. లేదు మన కారు కొనుక్కోవాలన్నా కావాలి. ఏం చేయాలన్నా కూడా మనకి కొంచెం లంసం మందంటే, అంటే లోన్కి వెళ్ళాలన్నా కూడా ఆ లోనే ఎందుకు ఆలోచించాలి? అలా కాకుండా ఏదన్నా మనం కొనుక్కోవాలి, ఏదన్నా చేసుకోవాలి, ఫంక్షన్ పెళ్లి చేసుకోవాలి, ఏం చేసుకోవాలన్నా కూడా మనకి ఖచ్చితంగా కావాలి, వనరులు కావాలి. అవి ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే సిప్ అన్నది వన్ ఆఫ్ ది మెథడ్స్ అనమాట. సో అందువల్ల మనిషి యొక్క ఇండివిజువల్ యొక్క కెపాసిటీని బట్టి, ఇండివిజువల్ దగ్గర ఉన్న డిస్పోజబుల్ ఇన్కమ్ని బట్టి, డిస్పోజబుల్ సేవింగ్స్ని బట్టి, ఆల్రెడీ నా దగ్గర ఏదో చిట్ ఫండ్ డబ్బులు అవన్నీ ఉన్నాయి 5 లక్షలు, మార్కెట్ ఇలా పడిపోయింది, మంచి అవకాశం, క్రాష్ అయిపోయింది ఒకరోజు, చెప్పలేము ఏ రోజు ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది చెప్పలేము. క్రాష్ అయిపోయింది, టక్కమని కొనుక్కోవాలి, అప్పుడు లంసమ్ డిప్లాయ్ చేయాలి. ఓకే. సో ఇది ఆ పర్టికులర్గా ఫెన్స్ సిట్టర్స్ అంటారు, వాళ్ళు కూర్చుని ఉంటారు గోడ మీద, ఆ కూర్చుని అవకాశం దొరికిందని జంప్. ఆ విధంగా దీని డెసిషన్ ఏంటంటే, దీని కాన్సెప్ట్స్ మనం తెలుసుకుంటారు. సిప్పు ఏది బాగా ఇచ్చేస్తుంది, ఏది ఎక్కడ ఎప్పుడు పెట్టాలి అన్నది మనం తెలుసుకోవాలి. సిప్ ఈజ్ ఫర్ ఏ లాంగర్ టర్మ్ ఆల్వేస్.
మనకి ఏ పెద్ద రిటర్న్స్ రావు, 6 నెలల్లో, 3 నెలల్లో, 12 నెలల్లో మనకి రిటర్న్స్ రావు. సిప్ మినిమం 3 to 5 years ఉంటే వాడికి సిప్. లంసంలో ఏంటంటే ఎప్పుడైనా సరే డ్రమాటిక్గా చేంజ్ అవుతుంది, డ్రమాటిక్గా ఫాల్ వస్తుంది, లేకపోతే గెయిన్ వస్తుంది. రెండిట్లో ఏది జరగాలన్నా కూడా మనకి లంసం. గాట్ ఇట్? సో అందువల్ల సిప్కి లంసంకి ఇండివిజువల్ బట్టి, ఇండివిజువల్ యొక్క సత్తాని బట్టి, ఆయన యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి మార్కెట్ తోటి పోల్చుకుని ఏది బెటర్ అని చెప్పి చూసి ఆ సిచ్యువేషన్లో మనం దానిలోకి వెళ్ళాలి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి, దాన్ని అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటే? ఎలా స్టార్ట్ చేయాలంటే బేసిక్ అమౌంట్ 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. నెల నెలా పెట్టుకోవచ్చు. ఓకే, అది మనం 1 year నుంచి ఎన్నైనా 10 years కూడా పెట్టుకోవచ్చు. అది ఆటోమేటిక్గా మనము స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బ్యాంక్లో మన అకౌంట్ నుంచి అది వెళ్ళిపోతూ ఉంటుంది. అది పద్ధతి. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనం ఇద్దరు చెప్పుకున్నట్టు మన దగ్గర మనకి ఇండివిజువల్ స్టాక్స్ కొనుక్కునేది, ఇండివిజువల్ స్టాక్స్ ట్రాకింగ్ చేసుకుని, ఇండివిజువల్ స్టాక్స్ మీద మనం దృష్టి పెట్టి చూసుకోవడం, సెలెక్షన్ చేసుకోవడం కష్టం. మనకు అంత టైం లేదు, మనకి అంత ఇంట్రెస్ట్ లేదు, నాలెడ్జ్ లేదు. నేను ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ బట్ స్టిల్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్ ఇన్ స్టాక్స్ అనుకున్న వాడికి సిప్. అంతే కదా, లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. రోజుకి 1 గంట కనుక స్పేర్ చేసి ఎకనామిక్ న్యూస్ ఇవి చదువుతూ అవగాహన పెట్టుకోగలిగిన వాళ్ళకి మాత్రమే ఇండివిజువల్ స్టాక్స్లో పెట్టుకోవాలి. ఇవన్నీ నాకు లేదు, అవన్నీ చేయలేను, నాకు ఎందుకంటే ఈ 1 hour కూడా నేను స్పేర్ చేయను, నా డబ్బులు వేరే వాళ్ళ చేతిలో పెడతారంటే సిప్లో పెట్టుకోవాలి. సో సిప్ ఎప్పుడు ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి అంటే ఐడియల్లీ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రాగానే అమ్మా నాన్న దగ్గర డబ్బులు అడిగి సిప్లో పెట్టకూడదు. 17 ఏట 18. ఐడియల్లీ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రాగానే సిప్ పెట్టాలి, అక్కడ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? కొంత అమౌంట్ సిప్లో పెట్టాలి, కొంత అమౌంట్ మనకి ఇన్సూరెన్స్లో పెట్టుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో పెట్టుకోవాలి. అది అలా ప్లాన్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి లైఫ్ ఒకటే కాకుండా మనకి మనీ బ్యాక్ పాలసీస్ అవి తీసుకోకూడదు. అది కూడా మనం మాట్లాడుకుంటాం అనుకుంటున్నాం. ఇన్సూరెన్స్ లేకపోతే ఒకసారి మాట్లాడదాం. ఇన్సూరెన్స్లో కూడా రకరకాల పాలసీస్ ఉన్నాయి. సో మనం అవన్నీ కూడా ప్లానింగ్ ఆ రైట్ ఏజ్ ఈజ్ వెన్ యూ గెట్ ఎంప్లాయ్మెంట్, మేబీ 25, 26, 27 ఆ ఏజ్లో స్టార్ట్ చేయాలి సిప్. అలా అని చెప్పి ఇప్పుడు మన 40s, 50s వచ్చాక డబ్బులు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు చేయకూడదు అంటే ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ సిప్ చేసేది ఇప్పుడు మాత్రం ఒకటే 3 ఏళ్ళు మనం మినిమం ఉంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఛార్జెస్ కంటే సెకండ్ ఇయర్ తక్కువ ఛార్జెస్, థర్డ్ ఇయర్కి ఇంకా తక్కువ ఛార్జెస్, ఫోర్త్ ఇయర్కి ఎగ్జిట్ ఛార్జెస్ అని ఉంటాయి. ఎగ్జిట్ ఛార్జెస్ ఏమి ఉండవు, అప్పుడు 0 అయిపోతాయి. కాబట్టి మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం 3 years తర్వాత ఉంటుంది. కాబట్టి మినిమం ప్లానింగ్ 3 to above, 3 నుంచి అబవ్. మళ్ళా మార్కెట్ ఎప్పుడైతే పీక్లో ఉంటుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. పీక్ అయిపోయింది అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. మినిమం అంతా ఒకేసారి ఎగ్జిట్ అవ్వాలని కూడా లేదు కదా, కొంత ఎగ్జిట్ అయిపోవాలి. అట్లా అది ప్లానింగ్. థ్యాంక్ యూ సార్. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.